Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పెద్ద సినిమాలో ఓపెనింగ్స్ ని దాటేసిన చిన్న సినిమా ఈ రోజుకి సేల్ కానీ దేవరా ఆ విషయంలో రికార్డ్ సాంగ్స్ పవర్ ఏంటో మరోసారి చూపెడుతున్న ఒక చిన్న ఫిల్మ్ వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ఒక సినిమా రిలీజ్ అయ్యి 28 years అయినా కూడా స్టిల్ 5+ రేటింగ్ తెచ్చుకుందంటే ఆ మూవీని క్లాసిక్ కనుకయ్యే అనాలి. రాజా మూవీ కొన్ని 100 సార్లు టెలికాస్ట్ అయినా కూడా లాస్ట్ టెలికాస్ట్ తో 5.5 రేటింగ్ తెచ్చుకుంటూ దుమ్ము లేపింది. లాస్ట్ వీక్ కంప్లీట్ డామినేషన్ ఈ సినిమాదే అని చెప్పొచ్చు. ప్రెజెంట్ జనరేషన్ లో అల్లు అర్జున్ మహేష్ బాబు సినిమాలకి ఏ రేంజ్ రేటింగ్ అయితే వస్తుందో సీనియర్ స్టార్స్ లో వెంకటేష్ గారిని స్మాల్ స్క్రీన్ కి టాప్ హీరోగా చెప్పొచ్చు. DNA మూవీ తమిళ్లో సూపర్ హిట్ అవగా తెలుగు వర్షన్ నిన్న థియేటర్కల్ గా రిలీజ్ అయింది. బట్ ఒక్కరోజు గ్యాప్ లోనే హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. నిన్న నైట్ నుంచే 5 Indian లాంగ్వేజెస్ లో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. సినిమా అయితే సూపర్ హిట్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగా అనిరుద్ పాడిన ఈ సాంగ్ వినడానికి బాగుంది అండ్ రామ్ రాసిన లిరిక్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ సాంగ్స్ కూడా బాగుంటే సినిమాకి బస్ పెరగడం పక్కా. ఇక మూవీ నాన్ థియేటర్కల్ గా చూసుకుంటే 25 కోట్ల వరకు పలికింది. ఇన్నేళ్ల కెరీర్ లో రామ్ మార్కెట్ స్టేబుల్ గా లేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక రవితేజ గారి మాస్ జాతర మూవీ OTT రైట్స్ కూడా 20 కోట్ల రేంజ్ లో పలుకుతూ ఉన్నాయి. ఇక మరోపక్క విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఫిలిం OTTకి 50 కోట్ల వరకు వెళ్ళినట్టు టాక్. సినిమాపై ఉన్న బస్ కి ఇది చాలా మంచి రేట్. బట్ టైటు హీరోల సినిమాల్లో ఇప్పటికీ కూడా నాని సినిమాల నెంబర్స్ ని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు. నాని ప్యారడైస్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే 65 కోట్లు పెట్టి కొనుక్కుంది నెట్ఫ్లిక్స్. ఇక నెక్స్ట్ సినిమాకైతే 80 కోట్ల వరకు వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు. సో ప్రెజెంట్ అటు టైర్ 1 కి టైర్ 2 కి మధ్యలో ఉన్నాడు నేచురల్ స్టార్. కింగ్డమ్ మూవీకి రావాల్సినంత రీచ్ వచ్చిందంటే టైర్ 1 లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా. ఈ రోజు చిన్న చిన్న సినిమాలకు కూడా OTT అండ్ శాటిలైట్ రైట్స్ అయితే అయిపోతున్నాయి. బట్ దేవర లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి మాత్రం స్టిల్ శాటిలైట్ రైట్స్ అయితే సోల్డ్ కాలేదు. అట్లీస్ట్ హిందీ శాటిలైట్ రైట్స్ అయినా చాలా సినిమాలకి అవుతాయి. బట్ ఈ సినిమాకి హిందీ శాటిలైట్ రైట్స్ కూడా కొనుక్కోలేదు. సినిమా రిలీజ్ అయ్యి 1 year అవుతున్నా ఒక టైర్ 1 హీరో పాన్ ఇండియా మూవీని కొనుక్కోకపోవడం ఒక విచిత్రం. ఒక మూవీకి సాంగ్స్ ఎంత ఇంపార్టెంటో ఓపెనింగ్స్ కి అది ఏ రేంజ్ లో హెల్ప్ అవుతుందో మరోసారి ప్రూవ్ చేసింది ఒక ఫిలిం. జూనియర్ మూవీలో వైరల్ వైయరీ సాంగ్ ఏ రేంజ్ లో క్లిక్ అయిందో తెలిసిందే. అయితే ఒకే ఒక్క సాంగ్ డే 1 ఈ సినిమాకి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. తెలుగు స్టేట్స్ లో డే 1 1.4 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 45 లక్షలు అండ్ ఓవర్సీస్ కూడా కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా 2 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిలిం. షేర్ కోటి 15 లక్షల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 8.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఫస్ట్ మూవీతో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసింది సయారా ఫిలిం. చిరుత అఖిల్ లుపెనాతో పాటు హిందీలో రుతిక్ రోషన్ ఫస్ట్ మూవీ కహునా ప్యార్ పై ఉన్న రికార్డులు కూడా ఇప్పుడు ఈ సినిమాతో బ్రేక్ అయ్యాయి. సయారా డే 1 ఇండియాలో 21 కోట్ల నెట్ తో ఓపెన్ అవుతూ డెబ్యూ హీరోల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టగా గ్రాస్ ఇండియాలో 24.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం వరల్డ్ వైడ్ గా డే 1 27.75 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవగా ఇది డెబ్యూ హీరోల పరంగా ఆల్ టైమ్ రికార్డ్. ఇక ఇప్పట్లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. నాగ చైతన్య సమంతల క్లాసిక్ ఫిలిం ఏమై చేసేవన్నీ రిలీజ్ అవగా డే 1 చాలా మంచిగా ఓపెన్ అయింది ఈ ఫిలిం. జస్ట్ RTC క్రాస్ రూట్స్ వరకే చూసుకుంటే 9 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా డే 1 వరల్డ్ వైడ్ గా 45 లక్షలకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. సినిమా ఒకటి రిలీజ్ అవుతున్నట్టు కూడా చాలా మందికి తెలియనే తెలీదు. అయినా ఈ రేంజ్ నెంబర్ పెట్టిందంటే చాలా మంచి ఫిగర్ గా చెప్పొచ్చు. చూడాలి వీకెండ్ లో ఎంతవరకు వెళ్తుందో. వింటేజ్ పవర్ స్టార్ అని ఇప్పటికే చాలా సార్లు అనుకున్నాం. బట్ అసలైన వింటేజ్ ని చూపెట్టబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్ ఫిలిం. వింటేజ్ కళ్యాణ్ నుంచి రమణ గోగుల్ అని వేరు చేయలేం. రమణ గోగుల డెబ్యూ చేసింది వెంకటేష్ గారి సినిమాతో అయినా కూడా పాపులర్ అయింది PK మూవీస్ తో. తమ్ముడు బద్రి జానీ అన్నవరం ఇలా హిట్ ఆల్బమ్స్ ఇస్తూ అప్పట్లో యూత్ ని షేక్ చేశారు. అండ్ ఫైనల్లీ మళ్ళీ PK మూవీలో పాట పాడబోతున్నారు రమణ గోగుల. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో DSP రమణ గోగుల చేత ఒక పాట పాడించడానికి రెడీ అయ్యారు. ఒకవేళ అది ఇంట్రో సాంగ్ అయిందంటే మాత్రం మూవీకి నెక్స్ట్ లెవెల్ ఊపి రావడం పక్కా. ఇక లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టు సాంగ్ సరిగ్గా క్లిక్ అయ్యాయంటే BC సెంటర్స్ లో సింగిల్ లాంగ్వేజ్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసే సత్తా ఈ సినిమాకుంది. చూడాలి కంపోజిషన్ ఎలా ఉంటుందో. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.